డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని ఎలా స్టార్ట్ చేయాలనేది నేను రీసెంట్ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. ఎలా స్టార్ట్ చేయాలనే దానిపైన మీకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ నేను మీకు ఇచ్చాను. అయితే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పైన కొన్ని వీడియోస్ చేయమని మన సబ్స్క్రైబర్స్ అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నా. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఎలా స్టార్ట్ చేయొచ్చు, ఎలా మనం గ్రో చేయొచ్చు అన్న దానిపైన నేను మీకు వీడియోస్ చేస్తున్నాను. నాకు ఒక చిన్న డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. ఏజెన్సీ పేరు వచ్చేసి క్రాఫ్టీ మార్కెటింగ్. ఒకవేళ మీరు వెబ్సైట్ విజిట్ చేయాలనుకుంటే craftymarketing.in వెళ్ళొచ్చు. అండ్ మేము ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా మీరు అందులో చూడొచ్చు. అయితే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేసి షట్ డౌన్ చేసిన ఒక ఇద్దరు పర్సన్స్ నాకు తెలుసు. ఒక పర్సన్ పేరు వచ్చేసి సంజయ్ షెనాయ్ అండ్ ఇంకొక పర్సన్ పేరు వచ్చేసి రిషబ్ దేవ్. వీళ్ళిద్దరు కూడా ఏజెన్సీని పెట్టి కొన్ని సంవత్సరాలు రన్ చేసి వీళ్ళు క్లోజ్ చేశారు. అయితే వీళ్ళు ఇస్తున్న రీజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కూడా కన్సిడర్ చేయాల్సిన రీజన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు ఆఫీస్ సెటప్ అంటే ఏజెన్సీని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రారంభంలో చేసే మిస్టేక్స్ ని నేను మీకు చెప్తున్నా. మీరు అవి చేయొద్దు అన్న పాయింట్ తో నేను ఈ విషయాలు చెప్తున్నా. ఓకేనా? వాళ్ళు స్టార్టింగ్ ఏం చేశారంటే, వాళ్ళు ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ తీసేసుకున్నారు. నాకు ఏజెన్సీ ఉందని అనుకున్నారు. ఎస్ ఉంది, ఒక పెద్ద స్పేస్ లో ఉంది. అండ్ దాని తర్వాత టీమ్ ని హైర్ చేసుకున్నారు. నాకు ఇంత టీం ఉందని అనుకున్నారు. కానీ దట్ ఈస్ ద రాంగ్ వే అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలనుకుంటే బెస్ట్ వే చెప్పనా? బెస్ట్ వే ఏంటంటే వయా ఫ్రీలాన్సింగ్ రూట్ లో వెళ్ళండి. మీరు అంటే యాజ్ అ సింగిల్ పర్సన్ మీరు ఫ్రీలాన్సర్ గా మీరు జర్నీ స్టార్ట్ చేయండి. మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఒకటే సర్వీస్ వచ్చా మీకు బెస్ట్ గా ఇవ్వడం, ఆ ఒక్కటే స్టార్ట్ చేయండి. ఆ ఒక్కటే బెస్ట్గా ఇస్తూ క్లయింట్స్ని పెంచుకుంటూ వెళ్ళండి. ఆ ఒకటే సర్వీస్ ఇస్తూ ఏజెన్సీని కూడా రన్ చేయొచ్చు మీరు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఏజెన్సీ అంటే అన్ని సర్వీసెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అలాంటి ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. అలాంటి ఏజెన్సీస్ ఉన్నాయి. కాకపోతే అంటే అంత టీం కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి సేఫ్ సైడ్ ఉండడం కోసం చెప్తున్నా. అండ్ నీష్ ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఓన్లీ డాక్టర్స్కి మార్కెటింగ్ చేస్తారు, లేకపోతే ఓన్లీ ఎడ్యుకేషన్ సెక్టర్కి మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. ఒక సింగిల్ సర్వీస్ని కూడా మార్కెటింగ్ చేసే ఏజెన్సీస్ కానీ ఫ్రీలాన్సర్స్ కూడా ఉన్నారు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. అయితే ఒక్క స్కిల్నే మీరు ఫ్రీలాన్స్ క్లయింట్స్ ఒక్క స్కిల్నే మీరు ఒక్క స్కిల్నే మీరు ప్రాపర్గా నేర్చుకొని ఆ ఒక్క స్కిల్నే మీరు సర్వీసెస్ ఇస్తూ మీరు ముందుకెళ్ళండి. ఎక్కడెక్కడ ఇష్యూస్ అవుతాయి మీకు, ఎక్కడెక్కడ అనేది మీకు కొంతకాలానికి మీకు ప్రాక్టికల్గా మీకు అనుభవపూర్వకంగా మీకు తెలుస్తాయి. కొన్ని మీకు ఎన్ని మేము చెప్పినా సరే ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ అనమాట. సేమ్ ఉండవు ఇష్యూస్ అయినా ఏదైనా. కాబట్టి మీరు అనుభవపూర్వకంగా మీరు నేర్చుకుంటే అది బెటర్. దాని తర్వాత మీరు ఏజెన్సీ స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయండి అంటే, అది ఒకవేళ ఇంకొక కోఫౌండర్ని పెట్టుకోగలిగిన బెటరే. లేదనుకుంటే ఇంకొక సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు కలిసినా సరే, కోఫౌండర్స్తో కలిసి 2-3 కలిసి పెట్టినా సరే. లేదనుకుంటే వాళ్ళని మీరు హైర్ చేసుకొని ఫుల్ టైమ్గా మీరు యాజ్ ఎ సింగిల్ పర్సన్గా మీరే ఫౌండర్ ఉండి కూడా మీరు ఏజెన్సీని స్టార్ట్ చేయొచ్చు. బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ ఎక్కడ అవుతాయంటే మీకు రియల్ ఎస్టేట్లో అవుతుంది. ఇది నేను ఫస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. మీకు అందుకని మీరు ముందే మీరు ఆఫీస్ సెటప్తో స్టార్ట్ చేయకండి. నాకు తెలిసిన ఇంకో కొన్ని ఏజెన్సీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు రిమోట్గానే స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తూ, అంటే ఇంకా టీం కూడా వాళ్ళ ఇంట్లో నుండే వర్క్ చేస్తారు. టీం అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీసెస్ ఇస్తూ స్లోగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఒక ఆప్షన్ కదా. డైరెక్టే మీరు ఓపెన్ చేస్తే అప్పుడు మీకు క్లయింట్స్ లేరు, మంత్లీ ఇన్కమ్ ఇంత వస్తా అన్నట్టుగా కూడా లేదు. కానీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎవ్రీ మంత్ మీకు ఉండే ఎక్స్పెన్సెస్ ఏముంటాయి? అప్పుడు రెంట్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఛార్జెస్ ఉంటాయి, ఇంకా ఏమైనా ఉంటే కొన్ని ఉంటాయి. వాటికి మీకు అదనంగా ఉంటాయి. ఒక్క క్లయింట్ కూడా లేరు అట్లా అలాంటి పని ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఓకే? ఆ రియల్ ఎస్టేట్ విషయానికి ఏదైతే ఉంటుందో, అంటే మీరు రెంట్ ఏదైతే ఆఫీస్ తీసుకుంటున్నారో ఆ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అది చూసి ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది చూసి అప్పుడే స్టార్ట్ చేయండి. రెండోది ఏంటి, హైరింగ్లో పెద్ద మిస్టేక్ చేస్తారు. ఏంటంటే అనవసరంగా టీంని తీసుకుంటారు అనమాట. అనవసరంగా టీం తీసుకుంటారు. నేను ఒక పర్సన్ చూసిన, నేను వాళ్ళది ఉన్నది వర్డ్ప్రెస్ వెబ్సైటే. మామూలు డెవలపర్ అయినా చూసి అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా చేయగలుగుతాడు అంతే. కానీ ఆ వర్డ్ప్రెస్ వెబ్సైట్ లో ఉన్న కొన్ని పేజీలకు కూడా ఎక్కడైనా బటన్ పనిచేస్తుందా లేదా, ఈ లింక్ పనిచేస్తుందా లేదా అని ఒక టెస్టర్ ని వాళ్ళు హైర్ చేసుకున్నారు. అవసరం లేదు దానికి టెస్ట్ ఇంజనీర్స్ వాళ్ళు సపరేట్ అనుకోండి, అది ఉంటారు. అది ఉండడం కూడా మంచిదే. కానీ నీ కంపెనీకి ఇనీషియల్ స్టేజ్లో ఇంకా రెవెన్యూ స్టార్ట్ కాలేదు, సేల్స్ స్టార్ట్ కాలేదు, ఇష్టం వచ్చినట్లు ఒక్కొక్క రోల్కి హైర్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎవ్రీ మంత్ మళ్ళీ శాలరీస్ కూడా మళ్ళీ మీకు ఎక్స్పెన్సెస్ అవుతాయి అనమాట ఎవ్రీ మంత్. సో కాబట్టి అంత అవసరం లేదు. నిజంగా అవసరమా లేదా అనేది మీరు హైరింగ్ విషయంలో మిస్టేక్ చేయకండి. నాకు ఒక స్టోరీ గుర్తొస్తుంది. మా హెచ్ఆర్ ప్రొఫెసర్ చెప్పింది. హెచ్ఆర్ ప్రొఫెసర్ పేరు వచ్చేసి సంగీత శర్మ మేడం పేరు. మాకు హెచ్ఆర్ తీసుకున్నది. నేను మార్కెటింగ్ అండ్ హెచ్ఆర్ స్పెషలైజేషన్ నేను చేశాను MBAలో. ఆ స్టోరీ ఏంటంటే, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశారనమాట. ప్రతి పని ఈ ఇద్దరే డిస్ట్రిబ్యూట్ చేసుకుని వర్క్ చేస్తుంటారు. హస్బెండ్ వచ్చేసి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కానీ ఏవైతే అవసరమైన మెటీరియల్ ఉంటో దాన్ని తీసుకొస్తాడు. వైఫ్ వచ్చేసి కిచెన్లో చాపింగ్ చేయడం కావచ్చు, ప్రిపేర్ చేయడం కానీ చేస్తుంటుంది. చిన్న రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. కొంతమంది కస్టమర్స్ వస్తే ఆర్డర్స్ ఈ పర్సన్ తీసుకునేటోడు, హస్బెండ్ తీసుకునేటోడు. సో ఆర్డర్స్ తీసుకొని వచ్చేవాళ్ళు, బిల్ కూడా వీళ్ళే కలెక్ట్ చేసుకునేటోళ్ళు. అయితే
స్లోగా ఏమవుతుందంటే ఈ ఇద్దరు రెస్టారెంట్ని రన్ చేస్తున్నప్పుడు స్లోగా కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతారు, కస్టమర్స్ ఇంక్రీజ్ అవుతుంటారు అనమాట. ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే అవసరమో, ఏ పనుల్లో అయితే అవసరమో దానికి తగ్గట్టుగా వీళ్ళు హైర్ చేసుకుంటారు. అంటే అంత రెవెన్యూ కూడా ఉండాలి కదా నీకు, వాళ్ళకి జీతం ఇచ్చేటట్లు. దాన్ని చూసుకొని అవసరం అనుకుంటేనే హైర్ చేసుకున్నారు అనమాట. యాజ్ ఈవెన్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేస్తున్నా సరే, హైరింగ్ విషయంలో నిజంగా అవసరమైతేనే హైర్ చేసుకోండి. మీకు ఓన్లీ పార్ట్ టైమర్ అవసరం ఉంది అనుకోండి, పార్ట్ టైమర్నే హైర్ చేసుకోండి, మీకు కూడా కాస్ట్ తగ్గుతుంది కదా. లేదు మాకు ఒక ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకోవాలనుకోండి, ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకోండి. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కే మీరు హైర్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. ఆ ప్రాజెక్ట్లో మీకు మనీ వస్తేనే మీరు వాళ్ళకి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కాబట్టి అది కూడా ఒక ఆప్షనే. లేదనుకుంటే మీరు ఇంటర్న్స్తో మీరు మేనేజ్ చేయగలుగుతారు అనుకుంటే, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి మీరు అది కూడా చేయొచ్చు. నిజంగా మీకు ఫుల్ టైం పర్సన్ అవసరం అనుకుంటేనే అప్పుడు మీరు ఫుల్ టైం పర్సన్కి వెళ్ళండి, అంతే తప్ప మీకు ఇంతమంది ఈవెన్ కొంతమంది క్లయింట్స్ కూడా అడుగుతుంటారు మీ టీం ఎంతమంది అని. ఓకే, అదొక క్వశ్చన్ అయితే బాగానే ఉంటుంది, బట్ నిజంగా వాళ్ళకేదో ఆన్సర్ చెప్పాలని మీరు అనవసరంగా హైరింగ్ చేసుకోకండి. హైరింగ్ విషయంలో నిజంగా అవసరం అయితేనే మీరు హైర్ చేసుకోండి. ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా నేను ఇచ్చాను కదా, పార్ట్ టైమర్స్ కావచ్చు, ఈవెన్ ఫ్రీలాన్సర్స్ కావచ్చు, ఈవెన్ ఇంటర్న్స్ కావచ్చు. వీళ్ళ వల్ల అవుతుంది అనుకుంటే వీళ్ళతో మీరు ముందుకెళ్ళండి. లేదనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక ఫుల్ టైం పర్సన్ కావాల్సిందే. 8 hours వరకు డైలీ అతనికి ఉంటుంది, ఎవ్రీ డే ఉంటుంది. ఓకే, అంత ఇంకొకటి ఆ పర్సన్ ద్వారా కూడా ఏజెన్సీకి రెవెన్యూ వస్తుంది ఆ వర్క్ చేయడం వల్ల అనుకుంటే దెన్ మీరు హైర్ చేసుకోవడానికి ట్రై చేయండి, అంతే తప్ప మీరు లేకపోతే హైర్ చేయకండి. వీళ్ళు సంజయ్ షెనాయ్ కానీ రిషబ్ దేవ్ కానీ వీళ్ళు చేసిన మిస్టేక్స్ ఇదే అని చెప్తారనమాట. ఏజెన్సీ స్టార్ట్ చేయడము, ఈవెన్ కొన్నిసార్లు ఏమవుతుంటే ఏజెన్సీ స్టార్ట్ చేస్తారు, మీరే సూపర్ హీరో అనమాట, సూపర్ స్టార్ మీరే ఆ ఏజెన్సీ టీంలో. అంటే ఏంటి, 80% వరకు మీరే చేస్తుంటారు, ఆ 20% మిగతా పర్సన్స్ అంతా చేస్తుంటారు. సో అదంత మంచిది కాదనుకోవచ్చు. సో నిజంగా అవసరమైతేనే చేసుకోండి. అంటే మీరు ఒక్కరు కష్టపడి మిగతా అందరు పోషిస్తున్నట్టుంటుంది, అట్లా కాదు. అందరు పనిచేసి అందరు కాంట్రిబ్యూట్ చేయగలగాల, అలా ఉండగలగాలి ఏజెన్సీ అనేది. అటువంటి టైంలోనే హైర్ చేసుకోండి. వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఆఫీస్ సెటప్ ఓపెన్ చేయడం, అంటే ఇనిషియల్గానే అవసరం లేకుండా కూడా జస్ట్ ఏజెన్సీ ఓపెన్ చేయడం. రెండోది ఏంటి, హైరింగ్ విషయంలో వీళ్ళు మిస్టేక్ చేశారు. తర్వాత ఇంకా ఏమేమి మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి, ముందు మిస్టేక్స్ నుంచే నేర్చుకుందాం. దాని తర్వాత మిస్టేక్స్ కాకుండా ఏం చేయాలో మనం చూసుకున్నట్టయితే ఇంకా సరిపోతుంది. అంటే ఇంకేమైనా ఏజెన్సీ గురించి స్పెషల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే మీరు అడగొచ్చు. ఏ కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తే బెటర్ ఉంటుంది అని కానీ, లేకపోతే కంపెనీ రిజిస్ట్రేషన్ పైన అయితే నేనైతే ఒక సీఏతోనే ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఒక జూమ్ ఇంటర్వ్యూ లాగా. ఇంకా వేరే ఏజెన్సీ రన్ చేస్తున్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా కొన్ని లెసన్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏమైనా ఎక్స్ట్రాగా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఏజెన్సీకి సంబంధించి మీరు కామెంట్ చేయండి, నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.